కేవలం వారం రోజుల వ్యవధిలో మెగా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు అటు నార్త్ ఇండియాలోను ఇటు సౌత్ ఇండియాలోను ప్రజా విస్ఫోటనం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఆ హీరోలు మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు. వివరాల్లోకి వెళదాం. పవన్ కళ్యాణ్ గారు తనకు ఉన్న క్రేజ్ అండ్ కరిష్మా కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఒక జాతీయ స్థాయిలో కూడా ఉంది అని సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఆయన ఇటీవల మహారాష్ట్ర జనరల్ ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ఎక్కడికి వెళ్ళినా సరే అశేష జనసందోహం ఆయనను స్వాగతించింది. ఆయన స్పీచ్కు కేరింతలు కొట్టింది. ఈ ప్రజా విస్ఫోటనంతో పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగినట్లే అని చెప్పవచ్చు. ఇక నార్త్ ఇండియాను కాస్త ప్రక్కన పెట్టి సౌత్ ఇండియాలో ప్రజా విస్ఫోటనం ఎలా ఉందో చూసి వద్దాం. ఎక్కడికో కాదు, రాయలసీమ కడపకు వెళ్ళి వద్దాం. కడపలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ద దుర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ రోడ్డు నుండి మొదలుకొని కడప సిటీ యావత్తు కూడా ఫ్లెక్సీలు, అభిమానుల కోలాహలం, భారీ ర్యాలీలతో నగరం మొత్తం కూడా కళకళలాడింది. సీడెడ్ కా సుల్తాన్ అని తాము ఎంతో గౌరవంగా పిలుచుకునే సాక్షాత్తు రామ్ చరణ్ గారే తమ సీమకు రావడంతో కడప వాసుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ప్రజా విస్ఫోటనం జరిగింది. మహారాష్ట్ర కడప అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బీహార్ వెళ్ళొద్దాం. బీహార్లోని పాట్నా వెళ్ళొద్దాం. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరిగింది. ఈ ఈవెంట్కు 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 5 లక్షల మంది వరకు జనాలు వచ్చారని ఒక టాక్. ఆ అశేష జనసందోహాన్ని చూసిన వారు ఇది పాట్నానా లేదా మన పాలకొల్లా అని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఆ స్థాయిలో ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్ గారు. ఇది మధ్య భారతంలో పవన్ కళ్యాణ్ గారు, సౌత్ ఇండియాలో రామ్ చరణ్ గారు, నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ గారు తాజాగా సృష్టించిన చరిత్ర ప్రజా విస్ఫోటనం.